స్ట్రైట్ కట్ తెలుగు. ఇవన్నీ విలన్గా చూపిస్తే ఎవరికి లాభం? ఏదో చిన్నపిల్లలకి బూచోడు వస్తాడు అని చెప్పి అమ్మ అన్నం తినిపించినట్లు కూటమి ప్రభుత్వం ప్రతి దానికి జగన్ మళ్ళీ వస్తే మీరు మంచి చేస్తే జగన్ మళ్ళీ ఎందుకు వస్తాడు? మీరేం చేస్తున్నారు? జగన్ రాకుండా ఉండటానికి మీరేం చేస్తున్నారు? జగన్ వస్తే అని భయపెట్టడం తప్ప జగన్ రాకుండా ఉండటానికి మీరేం చేస్తున్నారు? దాన్ని ఎక్కడన్నా చూపిస్తున్నారా? లేదు. అవినీతి తగ్గిందా? లేదు. ఏమైనా కొత్త ప్రాజెక్టులు సాధించారా? ఎంతవరకు వచ్చింది? లేదు. 2 ఏళ్ళు అయింది. పోలవరం ఎంతవరకు నడిచింది అనేది ఎక్కడైనా చెప్తున్నారా? జగన్ ఏదో చేశాడు కాబట్టి ఇది అరగట్లేదు అంటున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 3 ఏళ్ళు కూడా అదే చెప్తారా? 10 ఏళ్ళ విధ్వంసం 5 ఏళ్లలో చేశారని చెప్తున్నారు. మీరేదో చేస్తారు అనే కదా మీకు ఇచ్చింది. నాకు ఇంకా 30 ఏళ్ళు కావాలి, 15 ఏళ్ళు కావాలి అంటే ఈలోపు ఆంధ్రాలో ఉన్న జనం అంతా పక్కన ఉన్న ఒరిస్సాకి, పక్కన ఉన్న తెలంగాణకి, కర్ణాటకకి వెళ్ళిపోవాలా? పిల్లోడికి బూచి చూపించి అన్నం తినిపించే పనులు మానుకొని మనం ఏం చేస్తే బాగుపడతారు జనం, ఏం చేయగలుగుతున్నాం, ఏం చేస్తున్నాం దాన్ని చూపించే ప్రయత్నం చేయండి. అది గ్రౌండ్ లెవెల్లో రియాలిటీగా జరిగే పరిస్థితి ఉంటే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరేం చేయకుండా ఎంతసేపు బూచి చూపించి అన్నం తినిపించినట్టు తినిపిస్తే ఒక రోజుకి నిజంగానే బూచి వస్తుంది అనుకోవచ్చు. బూచి వచ్చినా చేసేదేమీ లేదులే అనుకుని మానేయచ్చు. అప్పుడు ఏం చేస్తారు? ఏమీ చేయలేము. కాబట్టి ఈ బూచి భయాలను చూపించడం మానేసి అభివృద్ధి మీద మనం చేసే పథకాలు లేదంటే పనులు వీటిని పూర్తి చేసే పనుల మీద ఉంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. Like and subscribe.